పిల్లోడు ఏదో తప్పు చేశాడు, వాడిని గొడ్డును బాధినట్టు బాధతారు. ఆ తర్వాత ఆడేమో ఏడుస్తూ ఉంటాడు, ఆడు కానీ ఆమె కానీ ఏడుస్తూ ఉంటారు, గదిలో ఉండి ఏడుస్తూ ఉంటారు. మరలా వెళ్ళి లే బండిది కొట్టడం ఎందుకు, మళ్ళీ బండిది అంటుంటే ఎందుకు నాన్న అంటాడు. బండిది ఎందుకు నాన్న అంటే తీయమన్నానుగా బండికి, బండి తీస్తాడు. అతను ఐస్ క్రీమ్ పార్లర్కో లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి అతనికి ఏదో శిక్షిస్తాడు. ఆయనే అతనికి ఏదో ఇచ్చేది మళ్ళీ ఇచ్చి అతన్ని కూల్ చేస్తాడు. కొట్టినప్పుడు దెబ్బలు తినాలి, బండి తీనప్పుడు బండి తీయాలి. వద్దు నాన్న నాకు ఐస్ క్రీమ్ తినా ఓరి మనం తినాలని లేదని కూడా వాళ్ళే శాసించాలి. కొట్టడం ఎందుకు, ఐస్ క్రీమ్ కొనిపెట్టడం ఎందుకు, మళ్ళీ తినా మిగిల్చొద్దు శాంతంగా తెలియదు. సరే, ఆయన ప్రేమించే తండ్రి శిక్షిస్తూ ఉంటాడు. ఈ కుమారుడు కొన్నిసార్లు కారణమే లేకుండా దండించినా బాధించినా కూడా ఈ కుమారుడు తల్లిదండ్రులని క్షమిస్తూ ఉంటారు కనుక వాళ్ళు ఎన్ని తిట్లు తింటుంటారు, ఎన్ని దెబ్బలేసినా పడుతుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులని క్షమించే గొప్ప మనసు పిల్లలకు ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరికీ.